ముందుగా సూపర్ 6 సూపర్ హిట్ సభకి దిగ్విజయం చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం చేసుకుంటూ గత వైసీపీ అరాచక పాలనలో మనం అందరం చూసాం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాగుండాలి, ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి పెద్దలు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ రోజు ప్రజలందరూ 94% స్ట్రైకింగ్ రేట్ తో ఈ కూటమిని ముందుకు తెచ్చారు, ఆశీర్వదించారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పెద్దలందరికీ అనంతపురం ఎలక్షన్స్ ముందు వస్తే ఒకే ఒక మాట ఇచ్చాం అనంతపురం జిల్లా జనసేన పార్టీ నుంచి. సార్ మేము సమిష్టిగా పనిచేసి గెలుపుకి అందరం పనిచేస్తామని చెప్పాం. అదే విధంగా 3 పార్టీలు కలిపి దిగ్విజయంగా పనిచేసి సమిష్టిగా పనిచేస్తే ఈ రోజు అనంతపురం జిల్లాలో 100% స్ట్రైకింగ్ రేట్ తో ఈ కూటమి ముందుకెళ్తుంది. అందులో భాగంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సూపర్ 6 లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు అయితేనేం గాని, తల్లికి వందనం అయితేనేం గాని, అనంత సుఖీభావం అయితే గాని, ఆడబిడ్డ నిధి అయితే గాని, దీపం 2 అయితేనే గాని, ముఖ్యంగా మహిళలకి స్త్రీశక్తి అయితే గాని, నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో, ఆయన దీవెనలతో, ఆయన దయతో ఇక్కడ అనంతపురం జిల్లా అహూడా చైర్మన్ గా ఉన్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికీ. అహూడా అంటే పంచాయతీరాజ్ శాఖతో డిపిఓలతో అయితేనే గాని, పంచాయత్ సెక్రటరీతో అయితేనే గాని ఒక అనుబంధం ఉంటుంది. వాళ్ళందరితో ఒకసారి కూర్చొని చర్చిస్తుంటే ఒకే ఒక మంచి మాట చెప్పారు. సార్, పవన్ కళ్యాణ్ గారి నాయకుడిని లాంటి నాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు సార్. ఆయన చేసిన అభివృద్ధి అయితేనే గానీ, మంచి పనులు అయితేనేమో గానీ, మామూలుగానే సినిమాల్లోనైతే చూస్తామేమో గానీ నిజ జీవితంలో చేసి చూపిస్తున్న మంచి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్ అని చెప్పారు. అదే స్ఫూర్తితో అహుడాలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు 14 నియోజకవర్గాలు 14 నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరితో కలిసి కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం. వైసీపీ నాయకులారా వినండి. మా మంత్రి నారాయణ గారి ప్రోత్సాహంతో అనంతపురం అర్బన్ హిందూపూర్ డెవలప్మెంట్ అథారిటీ అనంతపురంలో షీకేర్ సెంటర్స్ అయితేనేం గానీ, పింక్ టాయిలెట్స్ అయితేనేం గానీ, స్విమ్మింగ్ పూల్స్ అయితేనేం గానీ, గ్రీనరీ అయితేనేం గానీ, అదే విధంగా సెంట్రల్ లైటింగ్ అయితేనేం గానీ అందరం ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్లు వేసేసి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకోకుండా ప్రజలకి ప్లాట్లు అమ్మేస్తే ఈ గవర్నమెంట్ లోకి వచ్చాక, ఈ కూటమి వచ్చాక అందరికి మాట ఇచ్చాం, ప్రతి ఒక్క ఎంఐజీ లేఅవుట్ పూర్తి చేస్తామని చెప్పేసి. అందులో భాగంగా శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్నాం. అతి త్వరలోనే అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా సూపర్ 6 సూపర్ హిట్ సభని సూపర్ హిట్ చేసిన జన సైనికులకు, రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన జన సైనికులకు, అదే విధంగా కర్ణాటక నుంచి వచ్చిన జన సైనికులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించేది పదవి అంటే కుర్చీ కాదు, బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యత నిర్వహిస్తామని చెప్పి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ.